మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఫ్లయింగ్ ఫ్లీ C6ని బెంగళూరులోని తమ డీలర్షిప్ నెట్వర్క్లో అయితే రివీల్ చేశారనమాట. మరి రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, లేకపోతే ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన స్పెక్స్ ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ అయితే బెంగళూరులో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అయితే తమ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇందులో టెక్నాలజీ పార్ట్నర్షిప్ కింద క్వాల్కామ్ కంపెనీ వాళ్ళకి అయితే ఉన్నారు. సో వీళ్ళ అఫీషియల్ డీలర్షిప్లో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ అయితే రివీల్ చేశారు. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడుకుంటే, రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన బైక్ అనగానే ఫస్ట్ కొంచెం రోబస్ట్ గా కనిపిస్తుంది, కొంచెం హెవీగా ఉంటుంది. బట్ దానికి భిన్నంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ లైట్ వెయిట్తో ఈ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ని అయితే డెవలప్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి కాస్త రెట్రో డిజైన్లో కనిపిస్తుంది అనమాట. సో ఓల్డ్ టైప్ డిజైన్స్ అయితే ఉంటాయి, రౌండ్ షేప్, మనకి ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, రౌండ్ షేప్ LED ల్యాంప్స్ కానివ్వండి, కాస్త రెట్రో ఫీల్ని అయితే కలెక్ట్ చేసే విధంగా కనిపిస్తుంది. మరీ హెవీగా ఏమీ కనిపించింది అనమాట. డిజైన్ మాత్రం కాస్త లైట్ వెయిట్ డిజైన్ కరంగా, మరీ టూ మచ్ గ్రాఫిక్స్ లాంటి ఏమి ముందు వాడకుండా సింపుల్గా అయితే కనిపిస్తుంది. ఈ కీ ఎలక్ట్రిక్ బైక్లో ముందు వెనక కూడా మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. రెగ్యులర్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ బైక్లో అయితే యూజ్ చేస్తున్నారు. అలానే క్వాల్కామ్ కంపెనీ వాళ్ళతో టైప్ అని చెప్తున్నాం కదా, క్వాల్కామ్ వాళ్ళ ప్రాసెసర్ని అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్లో యూజ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ స్పెసిఫిక్గా ఏంటి ఆ కనెక్టివిటీ ఫీచర్స్, మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ బైక్లో స్నాప్డ్రాగన్ సంబంధించిన QWM2290 అనే ఒక ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ రైడ్ చేస్తారో ఖచ్చితంగా ఆ టెక్నాలజీ పరమైన ఒక మ్యాజిక్ని అయితే మీరు చూడొచ్చు. చాలా స్మూత్గా లైట్గా అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే రైడ్ చేయొచ్చు. కాకపోతే ఆ అడిషనల్ ఫీచర్స్, ఆ ప్రాసెసర్ నుంచి వచ్చే అడిషనల్ ఫీచర్స్ అయితే బాగా ఫీల్ అవ్వచ్చు అని వీళ్ళు డిజైన్ చేసిన ఆ ఇంజనీర్స్ అయితే చెప్తున్నారు. సుమారుగా 200 ఇంజనీర్స్ కలిసి ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డిజైన్ అయితే డిజైన్ చేసినట్టుగా వీళ్ళ లాంచ్ ఈవెంట్లో అయితే చెప్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డిజైన్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, బేసిక్ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడడానికి వాళ్ళు బై డిఫాల్ట్ గా డిజైన్ చేసింది సింగిల్ రైడర్ పర్పస్ కింద ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ కింద కనిపిస్తుంటుంది. బట్ వాస్తవానికి రేర్ సైడ్ కూడా పిలియన్ రైడర్ కావాల్సిన సీట్ ని కూడా మీరు కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు. అది కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు, కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు. అందుకనే మీకు మ్యాక్సిమం ఇమేజెస్ అన్ని కూడా సింగిల్ సంబంధించిన ఫ్రంట్ సంబంధించిన సీట్ మాత్రమే కనిపిస్తుంది. రెండో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇందులో వాడుతున్న బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో, ఈ బ్యాటరీ ప్యాక్ పొజిషన్ కరెక్ట్ గా సీట్ కింద, ఫ్రంట్ రైడర్ ఎవరైతే నడుపుతారో దాని సీట్ కింద అయితే రెగ్యులర్ గా మనకి కన్వెన్షనల్ బైక్స్ ఏదైతే ఉంటాయి, ఫ్యూయల్ ట్యాంక్ పొజిషన్ అంటాం చూడండి, ఆ పొజిషన్ దగ్గర అయితే వీళ్ళు బ్యాటరీ ప్యాక్ని అయితే అమర్చారు. అందుకనే మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట. చూడగానే కొంచెం పెట్రోల్ బైక్ లుక్ డిజైన్తో కనిపిస్తుంది, కానీ వాస్తవానికి ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కనుక యాజ్ ఆఫ్ నో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఎటువంటి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేస్తున్నాడు అనేది ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేయట్లేదు. కొన్ని చోట్ల అయితే ఎలక్ట్రిక్ బైక్ ఏకంగా 300 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది, 330 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ ఉంటుందని చెప్తున్నారు. మరికొంతమంది మోటార్ కెపాసిటీ చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, 155 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ వెళ్తుందని చెప్తున్నారు. బట్ దీని మీద క్లారిటీ అయితే లేదు. బట్ ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేంజ్ 200 నుండి 220 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చొచ్చని మరికొన్ని ఆర్టికల్స్ చెప్తారు. కంపెనీ వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం టైం తీసుకునే దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళు టెక్నికల్ స్పెక్స్ లైక్ మోటార్ సంబంధించిన డీటెయిల్స్ రివీల్ చేయలేదు, టాప్ స్పీడ్ రివీల్ చేయలేదు, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ రివీల్ చేయలేదు, అలానే రేంజ్, సర్టిఫైడ్ రేంజ్ రివీల్ చేయలేదు, ఈవెన్ ఛార్జింగ్ టైం కూడా రివీల్ చేయట్లేదు అన్నమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఓన్లీ AC ఛార్జింగ్ మీద మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలి, ఇటువంటి డీటెయిల్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే యాజ్ ఆఫ్ అయితే రివీల్ చేయలేదు. అయితే సేఫ్టీ పరంగా మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు చాలా వరకు తెలిసే ఉంటుంది, కొంచెం సేఫ్టీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వని కంపెనీలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అయితే ఉంటారు. సో వీళ్ళు ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఆఫర్ చేస్తామని అయితే అది ఒక్కటి మాత్రం అయితే రివీల్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్లో ఏదైతే వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఇందులో ఉన్న స్మార్ట్ ఫీచర్స్ అన్ని కూడా వర్క్ అయ్యే విధంగా అయితే చూసుకుంటున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క లాంచ్ ఎప్పుడు, దీని యొక్క ప్రైస్ వివరాలు ఏంటి. యాజ్ ఆఫ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి ప్రీవియస్గా లాస్ట్ టైం అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు అదే చెప్పారు, 2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లో తీసుకొస్తామని. అదే అనమాట ఇప్పుడు కూడా మనకున్న స్పష్టమైన అప్డేట్. దాంతోపాటుగా ఈ ప్రెసెంట్
ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎస్టిమేటెడ్ ప్రైస్ సుమారుగా 2 లక్షల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ను భారతదేశ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వన్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ను మార్కెట్లో తీసుకొస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, ఓబెన్ ఎలక్ట్రిక్ కానివ్వండి, రెవాల్ట్ మోటార్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ కాంపిటేటర్గా మారే అవకాశం ఉంటుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లభిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై గమనించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏఈ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.